नमः। ॐ दुं दुर्गायै नमः। ॐ आञ्जनेयाय नमः। आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ॐ जातवेदसे सुनवामसो ममरादि यतो निदहाति वेदः स नः परुषदति दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरिताच्यग्निः। ॐ दुं दुर्गायै नमः। ॐ राहुग्रहाय नमः। ॐ अर्धकायं महावीरं चन्द्रादित्य विमर्दनं సింహికాగర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఈ యొక్క స్తోత్రాన్ని వీక్షించేటటువంటి వాళ్ళల్లో ముఖ్యంగా ప్రతి ఒక్కరూ దుర్గాదేవిని ఆరాధించవచ్చు. ముఖ్యంగా కర్కాటక రాశి వారు, తులారాశి వారు, సింహరాశి వారు, వృశ్చిక రాశి వారు, మకర, కుంభ, మీన రాశి వారు మాత్రము తప్పకుండా రాహుగ్రహ ఈ స్తోత్రాన్ని నిత్యము 18 సార్లు పఠించి, అలాగే దుర్గాదేవి యొక్క అష్టోత్తరాన్ని లేదా దుర్గాదేవి యొక్క ఏ మంత్రాన్ని, శ్లోకాన్ని, స్తోత్రాన్నైనా సరే రోజుకి 2 సార్లు ఉపాసిస్తేనే వారు రాహుగ్రహ ఆయన ఆడేటటువంటి విన్యాసాల నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా వినేటటువంటి ఈ యొక్క వీక్షించేటటువంటి ప్రేక్షకులందరూ కూడా ముఖ్యంగా కొన్ని ఎథిక్స్తో కూడినటువంటి ఆ బుద్ధిని, జ్ఞానాన్ని ఉపయోగించుకోగలిగితే బాగుంటుందని ఉద్దేశ్యము. ఎందుకంటే ఈ యొక్క రాహుగ్రహము అనేటటువంటిది ఒక పొగ లాంటిది, సమస్తము వాయువుతో కూడి వ్యాపించి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు రాహువు కొన్ని నెలల బట్టి వాయు రాశి స్థితిలోనే ఉన్నాడు. అంటే కుంభరాశి అనేటటువంటిది ఆయన యొక్క స్వక్షేత్రము. స్వక్షేత్రగతుడై దాదాపుగా నవంబర్ 22వ తేదీ వరకు కూడా శుభగ్రహ అధిపతి అయినటువంటి గురుగ్రహ నక్షత్రంలో ఉండి తన యొక్క మిత్రుడైనటువంటి శని యొక్క రాశిలో ఉండి ఇరువురి యొక్క ఫలితాలని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఇబ్బందులను పెడుతూనే వీళ్ళందరికీ కూడా, ఈ రాశిలో వారందరినీ కొంత రక్షించగలిగేటటువంటి పరిస్థితిని కలిగి ఉన్నాడు ఈ రాహు మహానుభావుడు. ఎందుకంటే మనకి ఉన్నటువంటి నవగ్రహాలలో రాహుగ్రహానికి, కేతుగ్రహానికి కూడా ఉచ్చము, నీచము, అట్లాగే స్వక్షేత్రము, కుంభక్షేత్రము అనేటటువంటివి ఏదో మన ఋషులు కొంతవరకు ఆపాదించారే కానీ వీరికంటూ ఒక ఇల్లు లేదు, వీరికంటూ ఒక సంస్థానము లేదు. వారు ఏ ఇంట్లో ఉంటే, ఏ నక్షత్రంలో ఉంటే, ఏ గ్రహాన్ని వీక్షిస్తే, ఏ గ్రహము వీరిని వీక్షిస్తే, ఏ గ్రహము వీరి నక్షత్రాలలో ఉంటే ఆ గ్రహము ఆ ఇంటి యొక్క ఫలితాలని మొత్తం వీరు లాగేసుకొని వారికి ప్రసాదించేటటువంటి అతి గొప్పవారు ఈ రాహువు మరియు కేతువు కూడా. వీరు సర్పగ్రహాలు. అంటే పూర్వజన్మల్లో కానీ ఈ జన్మల్లో కానీ ఈ రాహుకేతువులకి సంబంధించినటువంటి సర్పదేవత, అంటే అధిష్టాన దేవత సర్పములు వీరిద్దరికీ కూడా. కాబట్టి కొంతమందికి జాతకాలలో అనంతకాల సర్పయోగ దోషాలని, అట్లాగే సవ్యకాల, అపసవ్యకాల, అర్ధకాల సర్పయోగ దోషాలని, సంపూర్ణ కాల సర్ప యోగాలని, అట్లాగే జన్మలగ్నం నుంచి కూడా 12 లగ్నాలకి వీరు లగ్నంలో ఉంటే ఏంటి, కుటుంబ స్థానంలో ఉంటే ఏంటి, తృతీయంలో ఉంటే ఏంటి, చతుర్థంలో ఉంటే ఏంటి,
అంటే ఈ రాహుకేతువులు 12 లగ్నాలలో 12 రాశుల్లో దాదాపుగా 144 ప్లస్ కేతు నుంచి చూస్తే ఇంకో 144 288 కాలసర్ప యోగ దోషాలని అనుభవిస్తూ ఉంటాము అందరము కూడా. అయితే వీరి యొక్క దశలో, అంతర్దశలో, విదశలో, సూక్ష్మ దశలో, ప్రాణదశలో వచ్చినప్పుడు, గోచారంలో వీరికి ప్రతికూలమైనటువంటి స్థానగతుల్లో ఉన్నప్పుడు మాత్రమే వీరికి అవి ఎక్కువగా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కుంభరాశి వారికి ఈ 2025 సంవత్సరం నవంబర్ 23వ తేదీ నుండి 2026 సంవత్సరము ఆగస్టు 2వ తేదీ వరకు కూడా రాహుగ్రహము తన యొక్క మిత్ర రాశి, సొంత రాశి అయినటువంటి కుంభరాశిలో ఉండి సొంత నక్షత్రంలోకి ఆయన మారుతున్నాడు. సొంత నక్షత్రంలో ఉన్నటువంటి ఏ గ్రహమైనా సరే చాలా ఉన్నతమైనటువంటి శక్తిని కలిగి ఉంటుంది. స్టెల్లార్ స్టేటస్ అంటారు దీన్ని. అట్లాగే ముఖ్యంగా ఆ గ్రహం వేరుంటుంది. ఈ రాహు గ్రహము అనేటటువంటిది ఒక రకంగా చెప్పాలంటే అమీబా లాంటిది. ఆయన ఏ యొక్క రాశిలో ఉంటే ఆ రాశ్యాధిపతి ఫలితాలను ఇస్తాడు. అట్లాగే ఆయన ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రాధిపతి ఫలితాలు ఇస్తాడు. కాబట్టి ఈ రాహు అనేటటువంటి వాడు మరి సొంత నక్షత్రంలో ఉండి చాలా బలంగా ఉన్నాడు, ఇక తిరుగులేదు. అట్లాగే శని ఇంట్లో ఉన్నాడు, మిత్రుడింట్లో ఉన్నాడు, ఇంకా తిరిగే లేదు. అయితే వీరికి మొన్నటి వరకు కాస్త ధనలాభాల విషయంలో అనుకూలంగా ఉండొచ్చు, కానీ ఇప్పుడు కొంచెం ధన వ్యయము కలగటానికి అవకాశం. అంటే దూర ప్రాంతాలకి విద్య కోసమో, లేకపోతే వ్యాపార నిమిత్తమే, లేకపోతే ఉద్యోగంలో ప్రమోషన్ నిమిత్తమే విదేశాలకు వెళ్ళటము రావటం వలన వీరికి కాస్త ఆర్థిక వ్యవస్థలో లోపాలు కనబడుతూ ఉంటాయి. ఆర్థిక పరమైనటువంటి కొన్ని లోపభూయిష్టమైన పరిస్థితులు కూడా వీరిని ఇరకాటంలో పడేసే అవకాశం ఉంటుంది. కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు, పారిశ్రామికవేత్తలకు కావచ్చు, ఐరన్ ఫీల్డ్లో ఉన్నటువంటి ఎవరికైనా సరే, ముఖ్యంగా ఈ వాయు సంబంధితమైనటువంటి ఏరోప్లేన్స్, లేకపోతే ఏరో ఎనర్జీకి సంబంధించిన రాకెట్లకు సంబంధించిన ఈ పెద్ద పెద్ద సంస్థాగత పరిశ్రమలు కావచ్చు, వాటిని తయారు చేసేటటువంటి ఐరన్ వ్యవస్థాపకులు కావచ్చు, వీరికి కొంత లేనిపోని సమస్యలు చుట్టుముడుతున్నాయని చెప్పుకోవచ్చు. దాని ద్వారా వీరి యొక్క పారిశ్రామిక ఆర్థిక వేగము సన్నగిల్లుతుంది. దాని ద్వారా కొంతమందికి ప్రాణ సంకటం, అనారోగ్యము కలగటము, అట్లాగే అనుకున్న ప్రతి పనిలో కూడా స్పష్టత లేకపోవటం వలన, లేకపోతే వీరికి ఏదో కొన్ని అపోహలు, అనుమానాల వలన, లేకపోతే మిత్రుల యొక్క ద్రోహం వలన, డబ్బులు ఇచ్చిన వాళ్ళు తిరిగి ఇవ్వకపోవటం వలన వీరు కొంత వారి యొక్క ప్రాణానికి ముప్పు వాటిల్లే పరిస్థితి ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొంతమందికి దీర్ఘకాలికంగా అనారోగ్య బాధలు చాలా వేధిస్తూ ఉంటాయి. వీరు తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తల మధ్య అసౌకర్యమైనటువంటి పరిస్థితి కలుగుతుందని చెప్పుకోవచ్చు. సంతానపరమైనటువంటి అసంకల్పిత అసౌకర్యమైనటువంటి పరిస్థితులు కూడా ఇబ్బందులు పెడతాయి. కాబట్టి జన్మజాతకంలో ఈ రాహుగ్రహము అనిష్టకరమైనటువంటి గ్రహాలతో కానీ, వాటి యొక్క రాశుల్లో కానీ అట్లా ఏదైనా నెగిటివ్ ఎఫెక్ట్స్తో కలిసి ఉన్నట్లయితే కనుక వీరికి గృహపరంగా కావచ్చు, సంతానపరంగా, ఆర్థిక పరంగా, లేకపోతే వీరి యొక్క ఆరోగ్యపరంగా, విద్యపరంగా ఏ రకంగానైనా సరే వీరికి ఇబ్బందులు మాత్రము కలిగే అవకాశం ఉంటుంది. వీటిని తటస్థీకరించుకునేందుకు వీరు రాహుగ్రహ స్తోత్ర పారాయణ, ముఖ్యంగా వీరు మాత్రము సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి. రాహుగ్రహానికి సంబంధించిన జపతపాదులు, అట్లాగే 18 రోజులు మరి ఈ రాహుగ్రహానికి సంబంధించిన జపము చేయిస్తూ, తర్పణాలు వదిలిస్తూ, అట్లాగే స్ఫటికలింగేశ్వరుడికి ఈ యొక్క దుర్గా సూక్తము, సర్ప సూక్తము, మన్యు సూక్తము, ఇలాంటి సూక్తాలతో రుద్రాభిషేకాన్ని గావించుకోవటము, అట్లాగే దుర్గాదేవికి సంబంధించిన 8 అమావాస్యలు చక్కగా చండీ యాగాలలో పాల్గొనడం. ఇంకా ఏదైనా జన్మజాతకంలో ఇంకా ఘోరమైన విపత్తులు, పరిస్థితులు ఉన్నట్లయితే కనుక వారు తప్పకుండా జాతక పర్యవేక్షణ కానీ, లేకపోతే ప్రశ్న జ్యోతిష్యం ద్వారా కానీ చక్కగా కనుక్కొని దానికి తగ్గ పరిష్కారాలు ఆచరించుకుంటూ కుంభరాశి వారు ముందుకు వెళ్ళడం చాలా అత్యుత్తమమైనటువంటి ఫలితాలని కలుగుతుంది. జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి.
మిత్రుల్ని జాగ్రత్తగా ఉండండి. అట్లాగే తల్లిదండ్రుల్ని ఎక్కువగా ఆరాధించండి.